అంటే ఈ పాటలు రాయాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది? మీరు రాసిన పాటలు మీరే పాడారా? వేరే వాళ్ళు పాడినరా? అయితే నా ఆలోచననే డిఫరెంట్ అన్నట్టు. డిఫరెంట్ ఆలోచనను మాటలతో కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చెప్పుదామన్న ఉద్దేశంతోని పాట రూపకంగా ఇప్పుడు ఒక గంట సేపు మాట్లాడిన దాన్ని ఒక 5 నిమిషాలల్లా పాట రూపకంగా చెప్తారు. 5 నిమిషాల ఆ గంట ప్రసంగం కూడా అంత ఎక్కది. అవును. ఈ 5 నిమిషాల పాట ద్వారా అవును. సాహిత్యాన్ని ప్రజల్లోకి చొప్పించొచ్చు. అవును. ఆ ఉద్దేశంతోని పాట అయితే ఒక ఆయుధంగా, ఒక చైతన్య దిశగా తీసుకెళ్తుందన్న కోణంతోని పాటలలోకి వచ్చిన. ఓకే. మీరు ఫస్ట్ రాసిన పాట? నేను ఫస్ట్ రాసిందంటే నేను అప్పుడు ప్రస్తుతం జవహర్ నగర్లో ఉంటున్నప్పుడు ఎక్కువ సమస్యల మీద రాస్తుంటాను నేను. జవహర్ నగర్ ప్రజలు సికింద్రాబాద్కు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ దగ్గరకు 2.5 లక్షల మంది ఉంటారు. అందరూ పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళే. వేరే రాష్ట్రాల నుంచి కూడా అక్కడ హైదరాబాద్కు ఎంత లేబర్ సప్లై కావాలనో అక్కడ నుండి లేబర్ మొత్తం హైదరాబాద్ని ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క కంపెనీలో జవహర్ నగర్కి చెందినటువంటి కార్మికులు ఉంటారు. మొత్తం కార్మికులే. వాళ్ళని ఉద్దేశిస్తూ, ప్రాంతాన్ని ఉద్దేశిస్తూ మొదటిసారి రాసిన నేను. అది అన్ని పేపర్లో వచ్చింది, అన్ని మ్యాగజైన్లలో వచ్చింది, నా పేరుతో సహా వచ్చింది. అది ఓకే. ఫస్ట్ పాటకే మీకు మంచి గుర్తింపు వచ్చింది. అంటే ఎవరు పాడారు? అందరం కమిటీ. అది ఏ మీటింగ్ రాసింది మీరు, మీరే వాడినారు. మా కోసం ఒకసారి చూడన్నో జవహారు నగరు గడ్డ, నిరుపేదల అడ్డ, చూడన్నో జవహారు నగరు గడ్డ, ఉద్యమాలకు ముద్దు బిడ్డ, అది పోరాటాలకు పురిటి గడ్డ, చూడన్నో జవహారు నగరు గడ్డ, ఇది నిరుపేదల అడ్డ, చూడన్నో జవహారు నగరు గడ్డ, తింటానికి తిండి లేక మేము, ఉండడానికి గూడు లేక మేము, పస్తులే ఉంటూ రోజులెల్లాదీస్తూ, సర్కారోడు కన్ను పెట్టిండు, డంపింగ్ యార్డు తెచ్చి పక్కన పెట్టిండు, ఉన్నగాలినంత గబ్బుగా చేసిండు, చూడన్నో జవహారు నగరు గడ్డ, నిరుపేదల అడ్డ, చూడన్నో జవహారు నగరు గడ్డ, పట్నం నుండి 15 మైళ్ళు 20 ఏళ్ళుగా బతుకుతున్నాము, జీవించే హక్కుకై పోరాడుతున్నాము. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న డంపింగ్ యార్డు సిచ్యువేషన్ బట్టి మీరు వెంటనే పాట రాశారు, పాడారు. అన్ని ఒక 4 చరణాలు ఉంటది. దాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని దాంట్లో రాసి. ఓకే. ఈ పాట ఫస్ట్ పాట మీది పాడారు. ఓకే, ఇది అద్భుతంగా ఉంది. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు పాడారు, అది ప్రజల్లోకి వచ్చింది, మీరు పేపర్లో కూడా వచ్చిండ్రు. ఓకే. నెక్స్ట్ అట్లే కంటిన్యూ చేసిండ్రా పాటలు పాడటం? 10 ఏళ్ళు. అదే ఇప్పుడు నాది ఎట్లుంటది అంటే, ఏదో పాట రాయాలి, దాన్ని ఏదో పెద్ద ప్రాపగండగా ప్రచారం చేసుకుని పెద్ద అట్లా కాదు. అదైనా సమస్య ఉన్నది వెంటనే అడిగేటప్పుడే మన కరపత్రాలు వస్తాయి, మీటింగ్ ఉందని చెప్పేసి. లేదంటే సమస్య ఏదైనా ఎదుర్కొంటున్నప్పుడు న్యూస్ వస్తుంది, దాని మీద మాట్లాడుతుంటారు మేధావులు. దాని సిచ్యువేషన్ తగ్గట్టు వెంటనే అన్ని మొత్తం కలిపి కొట్టే దాంట్లో. అది ఏ పాట అయినా సరే సిచ్యువేషన్ ఆడ కనపడుతుందంటే ఒక 5 నిమిషాలు పక్క పోయేది, ఏదైనా ఒక ట్యూన్ తీసుకునేది, ఆ ట్యూన్లో పాట రాసేది, ఆనే వాడేది. ఇక మళ్ళీ దాన్ని రికార్డ్ చేయించి మళ్ళీ ప్రచారం ఇదంతా కాదు. ప్రజలకు అక్కడ సిచ్యువేషన్ వెంటనే వాడేవాడిని. అట్లా ఎక్కువ చేసేటాను. ఇప్పుడు మామూలుగా పాటలు కంటిన్యూగా రాస్తున్నారా, ఆపేశారా? ప్రస్తుతానికైతే ఇక జర్నలిజం ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు ఈ పనే సరిపోతున్నది. ఇక అంత ఆలోచన అంటే అంత మంచి దాన్ని ఎందుకు వదిలిపెట్టారు మధు? ఎందుకంటే పాటలు రాయడం అనేది చిన్న విషయం కాదు, మళ్ళీ రాయడం, అందులో పాడుతున్నారు. మీరు ఇంత అద్భుతంగా పాడుతున్నారు కదా, దాన్ని ఎందుకు వదిలిపెట్టారు? అంటే అక్కడున్న సిచ్యువేషన్ వెంటనే మీరు రాసి దాన్ని పాడడం అనేది చిన్న విషయం కాదు, మంచి టాలెంట్ కదా, దాన్ని ఎందుకు వదిలిపెట్టారు? మనం ఇప్పుడు మీటింగ్లకు వెళ్ళడం లేదు, సమస్యల మీద గుర్తిస్తే మన గలాన్ని జర్నలిజంగా మాట్లాడుతున్నాం, ఇక్కడ మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మనది ప్రొఫెషన్ మారింది. సో ఆ ప్రొఫెషన్ ఉన్నప్పుడు అది మాట్లాడినాం. తర్వాత ఇప్పుడు ప్రొఫెషన్ మారింది కాబట్టి అయినా చిన్న నాకు అప్పుడప్పుడు అనిపించినవి వెంటనే పల్లవి చరణం అట్లా రాసేసుకుంటా. ఓకే. ఓకే. మామూలుగా ఎన్ని పాటలు రాసుంటావు ఇప్పటి వరకు? ఒక 30-40 పాటలు రాసి ఉంటాయి. కానీ మొత్తం మీద నాకు కూడా ఇప్పుడు గుర్తులేవు. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి కొంత పల్లవి చరణం అక్కడి వరకు గుర్తుంటాయి. ఇక మిగతా పాట మొత్తం అంటే మళ్ళా యూట్యూబ్ లోకి వెళ్ళి చరిత్ర అంతా తీసుకొని చూసుకోవాలి. రికార్డ్ చేసుకున్నారా మీరు రాసిన ప్రతి పాటని? 4-5 పాటలు చేసినాం, రికార్డ్ చేసినారా? ఓకే. ఇప్పుడు మామూలుగా మీకు అదే ఏమంటారు, మీకు ఆ పాటలు పాడడం రాయడం ఇంట్రెస్ట్ వల్లనే మీరు కొన్ని ఫోక్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు అనేది నాకు అర్థమైంది. అంటే మీరు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి దాన్ని వదిలిపెట్టట్లేదు. మీరు ఎంత జర్నలిజంలోకి వచ్చినా ఆ కోణం అక్కడికి వెళ్తున్నావు. ఇప్పుడు ఎవరైనా సప్లీన వాడితే నా ఆగదు, వెంటనే అందుకు నేను అబ్జర్వ్ చేసిన. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంట్లోకి రాగానే ఏం మారిపోదు. అట్లా మీరు ఇప్పుడు జానపద గేయాలు
పద్యాలు గాని అట్లాంటివి మీరు ఇంట్రెస్ట్‌గానే పాడతారు. మీకు నచ్చిన పాట? నేను ఎక్కువ పాట మీద పాట, హ్మ్. ఒక పాట బతుకు, పాటగానే బతుకు, హ్మ్. పాట ఏంటి అని హ్మ్. ప్రజలకు తెలియజెప్పడానికి ఒక అన్న రాసిండు. అద్భుతంగా ఉంటుంది. హ్మ్. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, నిన్నెన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మ, ప్రతి మదిలోన మెదులుతూ ఉంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగుంటవో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, నిన్నెన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మ, సత్యంగల్ల మా సమ్మక్క సారక్క తల్లులని అంటావు, మైమగల్ల మా దేవుడు యములాడ రాజన్న అంటావు, అల్లా యేసు కొమురెల్లి మల్లన్న కోటి దేవతలెందరో నీ కూత సెవున వడకపోతే బయటకు రారని మొండికేస్తారు, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, నిన్నెన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మ, దొంగ సర్కారుకు ఉంగి బతుకొద్దని పోరు సంఘాలెన్నో పెడతావు, అన్యాయాన్ని ఎదిరించే అన్నలకు అండదండగా ఉంటావు, ఊరు ఊరు దొరలకెదురు తిరిగినందుకే ఓ పాటమ్మ, కడుపులోన ఎన్ని తూటాలు పడ్డా కలత చెందని మనసు నీదమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ, నిన్నెన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మ.